హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంత్ శ్రీ సేవాలాల్ బంజారా సంఘం బళ్ళారి ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాము నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు తలపెట్టిన భారత్ బంజారా ఏక్తా సంకల్ప యాత్రను దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలంతా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలోని ప్రధాన బంజారా సంఘాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఈ యాత్రకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. ఈ నెల 5వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరగబోయే ఈ యాత్ర బంజారాల ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలో భాగమేనని, ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని రామునాయక్ హెచ్చరించారు. సంకల్ప యాత్ర సంస్థాపక అధ్యక్షుడైన శ్రీ మహారాజ్ అనే వ్యక్తి సేవాగఢ్ నుంచి ఢిల్లీ వరకు ఈ యాత్రని తీసుకెళ్తున్నారు. దాని ప్రణాళిక ఏమి, దానికి ఎందుకు ఢిల్లీలోనే చేస్తున్నారు? సేవాగఢ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని సేవాగఢ్ ధర్మాధికారి అనుకొని చెప్పుకున్న వ్యక్తి ఎందుకు సేవాగఢ్లో చేయట్లేదు? దీనికి స్పష్టంగా మాకు కనపడుతుంది. సేవాగఢ్ కాకుండా ఢిల్లీలో పెట్టుకున్నందుకు ఇది రాజకీయ ప్రేరితమని మేము ఖండిస్తున్నాం.